మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేషరాశి వాళ్ళకి అనుకున్న కార్యక్రమాలు సాధించడానికి చాలా శ్రమతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. తండ్రితో పెద్దలతో కలిసి అనుకున్న కార్యక్రమాలు నిర్వర్తించడానికి తగిన విధంగా లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్య సాధన దిశగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు పెడతారు. ఆ నేపథ్యంలో జీవిత భాగస్వామి యొక్క సహకారం కూడా మీకు లభ్యమవుతుంది. అలాగే వ్యాపార అభివృద్ధి కొరకు కూడా విశేషంగా కృషి చేస్తారు. కానీ ముఖ్యంగా తల్లిదండ్రులకు సౌఖ్యాన్ని కల్పించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆకస్మికమైన ఆటంకాలు కానీ మానసిక స్థిమితం కొంతవరకు తగ్గడం కానీ మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ అది తాత్కాలికమే అని భావించి భగవత్ సంకల్పంతో భగవంతుడి యొక్క తోడ్పాటుతో ముందుకు వెళ్ళడానికి దైవ కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నాలనేవి ఒకటి చేస్తారు. అలాగే ఆకస్మికంగా కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు లాంటివి చేయడం, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కొంత చికాకులు, దాంతోపాటుగా మధ్యవర్తిత్వం మొదలైన చేయడం బట్టి కూడా అనుకోని చికాకులు ఉండడం, దానివల్ల ఆర్థిక సంబంధమైన విషయాల్లో అనుకోని ఇబ్బందులు లాంటివి ఎదుర్కొనే అవకాశం ఉంది. కనుక అయినప్పటికీ కూడా మీరు మీ యొక్క వ్యక్తిగత ధైర్యంతో సంపూర్ణమైన ఆలోచనలతో అనుకున్న పని అనుకున్న సమయాన్ని చేయడానికి ఎన్ని సమస్యలు ఎదురవుతున్నా కూడా చాలా చక్కగా మాట్లాడి వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులు అనుకున్న సమయాన్ని చేయడానికి ప్రయత్నాలు అయితే మాత్రం గట్టిగా చేస్తారు. మిథున రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడుతుంది. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూస్తున్న విషయాల్లో ఆగుతూ వచ్చిన పనులు కొంతవరకు ముందుకు వెడతాయి. అలాగే వ్యాపార వ్యవహారాలు, జీవిత భాగస్వామితో తీసుకునే నిర్ణయాలు, సోషల్ రిలేషన్స్, మైత్రి బంధాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు మీ యొక్క ప్రణాళిక పరంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఒకటి కనబడుతోంది. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు, అనుకోని అలజడి అంటే ఊహించని ఖర్చుల వల్ల ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక ఖర్చులు, గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు, ముఖ్యంగా తల్లి మొదలైన వారి మీద కొంత వారి కొరకు ఖర్చులు చేయడం, గృహాన్ని అందంగా అలంకరించుకోవడానికి గృహానికి సంబంధించిన సామాగ్రి కొనుగోలు కొరకు కూడా ఖర్చులు అవ్వడం, అలాగే ముఖ్యమైన విషయాలలో అంటే ఆధ్యాత్మిక పరమైన వాతావరణానికి సంబంధించి అంటే కుటుంబంలో ఏదైనా ఒక ఆధ్యాత్మిక విషయాలు ఏర్పరచుకోవడం కానీ, ఒక చక్కటి అకేషన్ని కండక్ట్ చేయడానికి కానీ ఎక్కువ శాతం కృషి చేయడం. సింహరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే సంతానానికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించిన విషయాల్లో కావచ్చు ఎక్కువ శాతం మీరు దృష్టి కేటాయిస్తారు. అలాగే వాటి కొరకు ఖర్చులు పెడతారు. విందు వినోదాలు మొదలైన వాటిలో పాల్గొనడానికి ప్రయత్నాలు చేస్తారు. సంతాన సంబంధమైన ఖర్చుల మీద ఎక్కువ దృష్టి కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికం చేస్తారు. సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇవ్వడం, వారికి సంబంధించిన విషయాలలో అభివృద్ధిలో మీ యొక్క ఆత్మీయులైన మీ యొక్క ముఖ్యమైన సోదరి వర్గం కానీ మీ ప్రియమైన మిత్రులు కానీ మీకు సహకారాన్ని అందించడం, దూర ప్రదేశాల్లో వాళ్ళకి మంచి అవకాశాలు రావడం, వారికి సంబంధించిన విషయాలు మీకు ఆనందాన్ని ఇవ్వడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నట్టుగా కూడా మనం భావించవచ్చు. కన్యా రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే ఏదన్నా విద్యా సంబంధమైన విషయాలు, నూతన విషయాల సేకరణ, విషయాలు తెలుసుకోవడం, విద్యలో కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే పనులు మొదలైన వాటికి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే విద్యాపరమైన అభివృద్ధి కూడా కనబడుతోంది. నూతన విషయాలు నేర్చుకోవడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. అలాగే తల్లి యొక్క ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వారి యొక్క సహకారం బాగుంటుంది. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి విద్యాపరమైన విషయాల్లో మీరు ఎక్కువ శాతం కృషి చేస్తారు. అలాగే వృత్తికి సంబంధించి కూడా నూతన మార్పుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. వృత్తిలో ఆర్థిక సంబంధమైన అభివృద్ధి కొరకు ఎక్కువ శాతం కృషి చేస్తారు. తులారాశి.
అమ్మ ఇక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళకి ఎక్కువ శాతం మీ మీద మీకు నమ్మకం, గుర్తింపు, తర్వాత ఒక ఆశయ సాధన కోసం ప్రయత్నం, ఆ విషయంలో ఇతరుల మీద ఆధారపడకుండా మీ అంతటి మీరు కొన్ని లక్ష్యాలు ఏర్పరచుకున్న లక్ష్య సాధన దిశగా కృషి చేసుకుంటూ ముందుకు పెడతారు. అలాగే వ్యక్తుల యొక్క సహకారం అనేది మీకు అనుకూలంగా ఉన్నట్టుగా కనబడుతుంది. దాంతోపాటుగా పెద్దల సహకారం, తోబుట్టుల సహకారం బాగుంటుంది. అలాగే గుర్తింపు పొందిన వ్యక్తులు, ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క సహచర్యం మీకు అనుకూలంగా ఉంటుంది. వారి యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించుకోవడానికి మీ ప్రయత్నం చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి కుటుంబ వాతావరణంలో ఆకస్మికమైన ఖర్చులు, అంటే కుటుంబానికి బంధువర్గం రాక కానీ, లేకపోతే కుటుంబంలో మీ యొక్క భాగస్వామితో మీ యొక్క సంతానానికి సంబంధించి మంచి ఖర్చులు, ఆధ్యాత్మికపరమైన ఖర్చులు, వారితో ఏదైనా షాపింగ్ లాంటివి చేయడం, ఆధ్యాత్మిక ఆలోచనలు, కుటుంబంలో ఒక మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తలపెట్టడం, దానికి సంబంధించి బంధువుల్ని కానీ లేకపోతే ముఖ్యమైన స్నేహితుల్ని కానీ ఇన్వైట్ చేసే పరిస్థితులు లాంటివి రావడం, ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. అలాగే భాగస్వామికి మంచి మంచి బహుమానాలు ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. ధనుస్సు రాశి. అమ్మాయిక ధనుస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుస్సు రాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తిగత ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ అవి మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధి కొరకు మీరు చేసుకునే ఖర్చులు లాంటి వాటికి అవకాశం ఉంది. ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ తీసుకుంటారు. మానసిక ఉల్లాసం కన్నా కూడా ఎక్కువ శాతం మీ యొక్క అభివృద్ధి కొరకు ఏ రకంగా ముందుకెడితే బాగుంటుందన్న ఆలోచనలే మీకు ఎక్కువ అధికంగా ఉంటాయి. అలాగే దాంతోపాటుగా సంఘంలో వ్యక్తులతో మీ యొక్క అభివృద్ధి కొరకు ఏదన్నా మీరు చేద్దాం అనుకున్న వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో మీరు ఆలోచనలు దృష్టి కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళేటప్పుడు ఆకస్మికమైన వ్యక్తులతో విరోధాలు రాకుండా, ముఖ్యంగా స్త్రీలతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహిస్తూ ముందుకెళ్ళాలి. మకర రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆ ఖర్చులు మీ భాగస్వామికి సంబంధించిన విషయాలలో, లేకపోతే దూర ప్రదేశాలకు వెళ్ళడానికి, విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో వాటికి సంబంధించిన ఖర్చులు అనేవి కొంత అధికంగా ఉంటాయి. అలాగే సంతానం యొక్క అభివృద్ధి కొరకు, సంతానం కొరకు మీరు బహుమానాలు ఇవ్వడం కొరకు, లేకపోతే వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు ఏదైనా ఎక్కువ చర్యలు తీసుకోవడానికి చేసే, స్థిరాస్తులను పెంచుకోవడానికి చేసే కార్యక్రమాలు, మొత్తానికి మాత్రం ఇటు పక్కన భాగస్వామి, ఇటు పక్కన సంతానం, వారికి సంబంధించిన విషయాలు, ఇన్వెస్ట్మెంట్స్ మొదలైన వాటికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవడానికి, విదేశీ ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు, కుటుంబ సమేతంగా కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం, ముఖ్యంగా మీ సంతానంతో కలిపి దూర ప్రదేశాలకి ప్రయాణాలు చేయడానికి ఆస్కారం అనేది ఒకటి కనబడుతోంది. కుంభరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో, అంటే ఎదురు చూస్తున్న విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక విషయాలు కావచ్చు, లేకపోతే ఏదన్నా కొత్త ప్రదేశాల్లో మీరు ఏదన్నా అప్లై చేసి ఉన్నట్లయితే వృత్తికి సంబంధించిన విషయాలు, ఏదన్నా మీకు దూర ప్రదేశాల నుంచి అవకాశాలు, అంటే కొత్త ప్రదేశాల్లో అవకాశాలు లాంటివి రావడం, వృత్తిపరమైన విషయాల్లో అవకాశాలు రావడం, దాంట్లో ఏదైనా ఇంటర్వ్యూలు లాంటివి రావడం, ఆల్రెడీ ఇంటర్వ్యూకి వెళ్తే దానికి సంబంధించిన మంచి సమాచారాన్ని అందుకోవడం, లేకపోతే నూతన ప్రదేశాల్లో మంచి ఇంటర్వ్యూలు రావడం, ఏదైనా సరే వృత్తికి సంబంధించిన విషయాలు, శ్రమకి తగిన ప్రతిఫలం లాంటిది లభ్యం అవ్వడం అనేది, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా అనుకూలతలు ఏర్పడడం అనేది, ఆ విషయంలో తల్లిదండ్రులతో కలిపి సంతోషాన్ని మీరు ఇది చేసుకోవడం అనేది, కుటుంబంలోని స్త్రీలతో కలిపి ఆనందంగా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడం, సంతానం అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడం, వారి కొరకు కీలక నిర్ణయాలు తీసుకోవడం, వ్యాపార అభివృద్ధి కొరకు చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం దీన్ని భావించవచ్చు. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? ఈ యొక్క మీనరాశి వాళ్ళ విషయంలో అతి ప్రధానంగా వృత్తి మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు. తండ్రి తరపు బంధువులతో ఈ రోజున మీరు వారిని కలవడం, వారితో కొన్ని చర్చలు చేయడం, కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, తల్లిదండ్రుల సౌకర్యాల కొరకు ఆలోచించడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే ముఖ్యంగా ఏదన్నా వ్యవసాయానికి సంబంధించిన విషయాలు కానీ, విద్యా సంబంధమైన విషయాలలో మార్పులు కానీ మొదలైన వాటి కొరకు కూడా ఆలోచనలు చేస్తారు.
కొత్త విషయాలు నేర్చుకుంటారు. అలాగే టెక్నికల్గా టెక్నాలజీకి సంబంధించిన విషయాల్లో ఎక్కువ శాతం అభివృద్ధి కొరకు ఇది చేస్తారు. ముఖ్యంగా ఏఐ రంగం మొదలైన వాటి మీద ఎక్కువ శాతం వాటికి సంబంధించిన విషయాల్లో ఏదైనా వృత్తికి సంబంధించి చేసే ప్రయత్నాలు కానీ వాటికి సంబంధించిన విషయాల్లో కూడా చాలా వరకు వాటికి సంబంధించిన విషయాల్లో అంటే కొత్త విధానంలో రాబోటిక్స్ లేకపోతే ఈ యొక్క ఏఐ టెక్నాలజీ మొదలైన వాటికి సంబంధించిన విషయాలలో ఏదైనా ఇంటర్వ్యూలు వాటికి సంబంధించి అభివృద్ధికరంగా వ్యక్తులకు ఉండే అవకాశం అనేది కనబడుతుంది.